मुझे यहां आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. भाई और बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का ఉద్దేశం बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं. మేము ఆంధ్రప్రదేశ్లో ఈ గుండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం. और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है. చివరికి ఏదో ఉన్నతమైన ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है. जगन बाबू, कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికి లేదు. भाई और बहनों, पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है. मित्रों, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి లాంటిది. ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అన్యాయంగా, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఇక్కడ మంజూరు చేసింది. परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है. పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు. भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए. 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर
किसानों के खेत तक पानी पहुंचाएंगे। మిత్రులారా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం। भाई और बहनों अभी ये इंडिया अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो इंडिया अलायंस को बहुमत दो। మిత్రులారా ఈ ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండియా అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు। भाई और बहनों मैं आज आप सबके सामने आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडिया अलायंस वालों को कि भगवान न करे ऐसा संभव नहीं है उनका सुपना साफ होने वाला है परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा। మిత్రులారా ఈ మీ మాధ్యమంగా నేను ఇండియా అలయన్స్ అడగదలుచుకున్నాను మీరు ఇండియా అలయన్స్ ఎందుకైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీలో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। भाइयों बहनों आप मुझे बताओ क्या शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या। ఏం మిత్రులారా మీరు చెప్పండి శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా। जोर से बोलो शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या। గట్టిగా ममता बनर्जी बन सकती है क्या। स्टालिन बन सकते हैं क्या। उद्धव ठाकरे बन सकते हैं क्या। अब मैं एक नाम और बोलने जाता हूं हंसना मत भाइयों जरा भी मत हंसना मैं एक और नाम बोलने जाता हूं राहुल बाबा बन सकते हैं क्या। भाई और बहनों इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। మిత్రులారా నేను కొన్ని పేర్లు చెప్పాను శరద్ పవార్ గారి మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను కానీ ఇంకోటి అడుగుతున్నాను మీరు అందరూ నవ్వవద్దు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కానీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా 3వ ఏర్పాటు కానుంది। भाई और बहनों मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। మిత్రులారా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। మోదీ గారిని ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే।